Hi friends, today's 10th class English lesson, a letter to God. దేవునికి ఒక లేఖ. నమ్మకం అనేది కొండల్ని కూడా కదిలిస్తుంది అనే నానుడి ఉంది. అయితే మనం దేనిపై నమ్మకం ఉంచాలి? ఈ ప్రశ్నకు సున్నితమైన సమాధానమే లెంచో అనే ఈ రైతు కథ. చేతికొచ్చిన పంట సర్వనాశనమైన సమయంలో మొత్తం కోల్పోయి 100 రూపాయల కోసం లెంచో దేవునికి ఒక లెటర్ రాస్తాడు. లెంచో లెటరు దేవునికి చేరుతుందా? దేవుడు అతనికి డబ్బులు పంపి సహాయం చేస్తాడా అనేది ఈ స్టోరీ. అది ఒక లోయ. ఆ లోయలో ఎత్తైన కొండ శిఖరంపై ఒకే ఒక్క ఇల్లు ఉంది. ఆ ఎత్తు నుండి పారుతున్న నది, దాని పక్కనే ఏపుగా ఎదిగి కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంట కనుల విందు చేస్తోంది. భూమి దాహంగా వర్షపు చినుకులకై ఎదురు చూస్తోంది. తన పొలాల గురించి బాగా తెలిసిన లెంచో ఆ రోజు ఉదయమంతా ఏ పని చేయకుండా ఈశాన్యం వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు వర్షం పడబోతోంది అన్నాడు లెంచో తన భార్యతో. ఆమె రాత్రి భోజనం తయారు చేస్తూ ఇలా సమాధానం చెప్పింది. అది దేవుని యొక్క విల్. లెంచో పెద్ద కుమారులు పొలంలో పనిచేస్తుండగా చిన్నపిల్లలు ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. ఇంతలో వాళ్ళ అమ్మ భోజనానికి రండి అని పిలిచింది. వారందరూ కలిసి భోంచేస్తుండగా లెంచో ఊహించినట్లుగానే పెద్ద చినుకులతో వాన ప్రారంభమైంది. ఈశాన్యం వైపు నుండి దట్టంగా మేఘాలు కమ్ముకోసాగాయి. గాలి తాజాగా ఆహ్లాదంగా వీచసాగింది. లెంచో బయటికి వచ్చి ఆనందంగా వానలో తడిసి ఇంట్లోకి వెళ్ళి, ఇవి ఆకాశాన్ని నుండి కురిచే వాన చినుకులు కావు, డబ్బులు కురిపిస్తున్నాడు దేవుడు. పెద్ద చినుకేమో 10 రూపాయలు, చిన్న చినుకేమో 5 రూపాయలు అన్నాడు. ఎందుకంటే వర్షం వస్తేనే ఆ పంట పండుతుంది, వర్షం రాకపోతే పంట పండదు. ఆ చినుకుల్నే డబ్బులుగా పోలుస్తూ చెప్పినాడు. బాగా పండి వానకు తడిసి కోతకు వచ్చిన తన మొక్కజొన్న పంటను ఊహించుకొని లెంచో సంతృప్తి చెందాడు. వర్షం రావడం వల్ల ఇంక పంట వస్తుంది అని సంతృప్తి చెందాడు. ఇంతలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన ప్రారంభమైంది. వడగళ్ళు వస్తే పంట నాశనమైపోతుంది. మామూలు వర్షం కోరుకున్నాడు, కానీ మామూలు వర్షం కాస్త వడగళ్ల వానగా మారింది. వడగళ్ళు వెండి నాణేల మాదిరిగా కనిపించినాయి. ఇది చూడగానే మంచు ముత్యాలలాగా మెరుస్తున్న వడగళ్లను ఏరుకోవడానికి పిల్లలు వానలోకి పరుగుపెట్టారు. వడగళ్లను చూస్తే పిల్లలకు చాలా ఇష్టం. పరిస్థితి అనుకూలంగా లేదు అని బాధపడ్డాడు లెంచో. ఎందుకంటే ఈ వడగళ్ల వానకు పంటంతా నాశనం అయిపోతుంది అని. ఈ వాన త్వరగా ఆగిపోతే బాగుండు అనుకున్నాడు. ఇంటిపైన, తోటలోనూ, కొండపైన, మొక్కజొన్న తోటలోనూ, లోయ మొత్తం వడగళ్ల వాన ఆగకుండా ఓ గంట సేపు కురిసింది. పొలమంతా ఉప్పుతో నిండినట్లుగా ఉంది. చెట్ల మీద ఒక్క ఆకు కూడా మిగల్లేదు. మొక్కజొన్న పంట మొత్తం నాశనమైంది. మొక్కల మీద పువ్వులన్నీ రాలిపోయాయి. లెంచో హృదయం బాధతో నిండిపోయింది. తుఫాను తగ్గిన తర్వాత లెంచో తన పొలం మధ్యలో నిల్చుని చాలా బాధపడ్డాడు. మిడతల దండు వచ్చి పడినా కూడా కొంతన్నా పంట మిగిలేది, ఈ వడగండ్ల వానతో పూర్తిగా నాశనమైపోయింది అని బాధపడ్డాడు. వడగళ్ల వాన ఏమీ మిగల్చలేదు. ఈ సంవత్సరం మనకు మొక్కజొన్న లేదు అని తన కొడుకులతో బాధపడ్డాడు. ఆ రాత్రి వారికి విచారాన్ని, దుఃఖాన్ని మిగిల్చింది. మన కష్టం ఎందుకూ కాకుండా పోయింది. మనల్ని ఎవరూ కాపాడేవారు లేరు. ఈ సంవత్సరం మనమందరము ఆకలితో గడపవలసిందే అని బాధపడ్డారు. కానీ ఆ లోయ ప్రాంతంలో
ఆ ఒంటరి ఇంట్లో నివసించే వారందరిలోనూ ఒకే ఒక ఆశ మిగిలి ఉంది. అదే దేవుడు సహాయం చేస్తాడు అనేది. అంతా నష్టపోయినా ఎవరూ నిరాశపడవద్దు. గుర్తుంచుకోండి, ఎవరు ఆకలితో మరణించరు అని లెంచోకు ఎవరో చెప్పగా విన్నాడు. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది. రాత్రి మొత్తం ఈ విధంగా లెంచో తన ఒక్కగానొక్క నమ్మకం దేవుని సహాయం గురించి ఆలోచిస్తూ గడిపాడు. అతని ఉద్దేశం ప్రకారం దేవుడు మనుషులను చూస్తాడు, మనుషుల లోపల హృదయాలను కూడా చూడగలుగుతాడు అనేది లెంచో యొక్క నమ్మకం. లెంచో కష్టించి పనిచేసే వ్యక్తి అయినప్పటికీ అతనికి రాయడం చదవడం కూడా వచ్చు. ఆ మరుసటి ఆదివారం దేవుడికి ఉత్తరం రాసి టౌన్లోని పోస్ట్ బాక్స్లో వేయాలనుకున్నాడు లెంచో. ఇప్పుడు ఆ ఉత్తరంలో ఏం రాశాడో చూద్దాం. దేవుడా, నీవు నాకు సహాయం చేయనట్లయితే నా కుటుంబం, నేను ఆకలితో అలమటిస్తాం. మళ్ళీ పంట వేయడానికి, అది తిరిగి చేతికి వచ్చేంత వరకు మేము బ్రతకడానికి నాకు ఒక 100 రూపాయలు కావాలి. ఈ వడగళ్ల వాన వల్ల అని స్టాప్ చేశాడు. అని లెంచో దేవునికి ఒక ఉత్తరం రాశాడు. కవరు మీద చిరునామా రాయాల్సిన చోట అడ్రస్ రాయాలి కదా, ఎవరికి అనేది, దేవునికి అని రాసి బాధగా పట్టణానికి బయలుదేరాడు లెంచో. పోస్ట్ ఆఫీసుకు వెళ్ళి కవరు స్టాంపు అతికించి ఉత్తరాన్ని పోస్ట్ బాక్సులో వేశాడు. తను ఇంటికి వెళ్ళిపోయాడు. పోస్టుమాను ఆ ఉత్తరాన్ని తీసుకొని తన పై అధికారి వద్దకు వెళ్ళి నవ్వుతూ ఆ ఉత్తరాన్ని చూపించాడు. ఎందుకు నవ్వాడు? దేవునికి అని రాశాడు. అతని జీవితంలో ఎప్పుడు దేవునికి లెటర్ రాసిన వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల పగలబడి నవ్వుతూ వాళ్ళ బాస్ అయిన పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. అటువంటి చిరునామా తన ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదు పోస్ట్ మాస్టర్. ఆ ఉత్తరాన్ని చూసి బిగ్గరగా నవ్వసాగారు ఇద్దరు. పోస్ట్ మాస్టర్ ఇద్దరు పగలబడి నవ్వారు. కానీ వెంటనే పోస్ట్ మాస్టర్ ఇలా అంటున్నాడు, ఎంత నమ్మకం! ఈ ఉత్తరం రాసిన వ్యక్తికి ఉన్న నమ్మకం నాకు కూడా ఉంటే ఎంత బాగుండు. దేవుడితోనే ఉత్తర ప్రత్యుత్తరాల. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత పెద్ద నమ్మకం అని ఆశ్చర్యపోయారు. ఆ ఉత్తరం రాసిన వ్యక్తికి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనుకున్నాడు పోస్ట్ మాస్టర్. దేవుణ్ణి నమ్ముకొని రాశాడు కదా, ఆ డబ్బులు రాకపోతే అతనికి దేవుని మీద ఉన్న నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోనివ్వకూడదు. ఈ కాలంలో దేవుని మీద అంత నమ్మకం ఉండే వ్యక్తులు ఎవరూ లేరు. అతని నమ్మకాన్ని ఎలాగైనా నిలబెట్టాలి, తిరిగి లెటర్ రాయాలి అనుకున్నాడు. ఒక మంచి ఆలోచన చేసినాడు. ఆ ఉత్తరానికి జవాబు రాయాలనుకున్నాడు. ఉత్తరాన్ని చూసి ఇలా అనుకున్నాడు, ఏదో మంచి హృదయంతో రిప్లై లెటర్ రాస్తే సరిపోదు, ఇంకా అంతకంటే పెద్ద సహాయమే చేయాలి. అందులో డబ్బులు కావాలని రాసినాడు కదా, ఈయనేదో దేవుడి నుంచి ఉత్తరం రాసినట్లు రాద్దాము ప్రేమగా అనుకున్నాడు. కానీ ఉత్తరం రాస్తే చాలదు, అంతకంటే పెద్దగా ఏదో చేయాల్సిన అవసరం ఉంది. డబ్బులు పంపించాలి. తన ఒక నిర్ణయానికి వచ్చాడు పోస్ట్ మాస్టర్. పోస్ట్ ఆఫీసులోని ఉద్యోగుల్ని, తన ఇతర స్నేహితుల్ని అడిగి కొంత సొమ్ము పోగు చేశాడు. వారితో పాటు తను కూడా తన జీతంలో కొంత మొత్తాన్ని సహాయంగా సేకరించాడు. ఈ పని చేయడం ద్వారా వారంతా తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ పోస్ట్ మాస్టర్ మొత్తం 100 రూపాయలు పోగు చేయలేకపోయినా సగం కంటే ఎక్కువ మొత్తమే పోగు చేయగలిగాడు. ఆ డబ్బంతా కవరులో పెట్టి దేవుడు పంపించినట్లుగా సంతకం చేసి అక్కడ పెట్టుకున్నారు. ఆ పై ఆదివారం లెంచో పోస్ట్ ఆఫీసుకు వెళ్ళి తనకేమైనా ఉత్తరం వచ్చిందా అని అడిగాడు. పోస్ట్ మ్యాన్ స్వయంగా ఆ ఉత్తరాన్ని లెంచోకు అందజేశాడు. పోస్ట్ మాస్టరు తను చేసిన మంచి పని గురించి చాలా ఆనందంగా ఆలోచిస్తూ ఆఫీసు గది నుంచే గమనిస్తున్నాడు. ఆ లెటర్ చూసి, డబ్బులు చూసి ఆ రైతు చాలా సంతోషపడతాడు. ఆ ఆనందాన్ని చూద్దామని పోస్ట్ మాస్టర్ తన రూములో నుంచే చూస్తూ ఉన్నాడు.
లెంచో కవరు తెరిచి డబ్బు ఉండడం చూసి కొంచెం కూడా ఆశ్చర్యపోలేదు. ఎందుకు? దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు అని తెలుసు, అంత నమ్మకం. కాబట్టి ఆశ్చర్యపోలా. ఇది కదా నమ్మకం అని డబ్బు లెక్క పెట్టుకొని, నమ్మకం అంటే అట్లుండాల. డబ్బును లెక్క పెట్టుకొని కోపం తెచ్చుకున్నాడు. ఎందుకు కోపం తెచ్చుకుంటాడు? డబ్బు 100 రూపాయలు లేదు, కొంచెం తగ్గింది. దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు అని అనుకున్నాడు. అలాగే అడిగిన దానికంటే తక్కువ ఇవ్వడు. దేవుడు తప్పు చేయడు, అడిగిన దానికంటే తక్కువ ఇవ్వడు. వెంటనే లెంచో కిటికీ వద్దకు వెళ్ళి కాగితము, పెన్ను, సిరా అడిగి తీసుకున్నాడు. కనుబొమ్మలు ముడిచి దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉత్తరం రాయసాగాడు. అయిపోగానే స్టాంపును నాలుకతో తాకి కవరుకు అంటించి పిడికిలతో గట్టిగా గుద్ది పోస్ట్ బాక్స్లో పడవేసి ఇంటికి వెళ్ళిపోయాడు. పోస్ట్ మాస్టర్ వెంటనే దాన్ని తెరిచి ఇలా చదివాడు: దేవుడా, నేను అడిగిన సొమ్ములో నువ్వు కేవలం 70 పైసలు మాత్రమే, 70 రూపాయలు మాత్రమే పంపావు. మిగతా సొమ్ము కూడా వెంటనే పంపగలవు. ఎందుకంటే నాకు వాటితో చాలా అవసరం ఉంది. కానీ ఒక చిన్న విషయం, ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా నాకు పంపవద్దు. ఎందుకంటే ఈ పోస్ట్ ఆఫీసులోని ఉద్యోగస్తులంతా మోసగాళ్ళు అని చదివినాడు. పోస్ట్ మాస్టర్ అంతా చాలా బాధపడ్డారు. ఏదో మేలు చేద్దామని సొంత డబ్బులు ఇస్తే మేమేదో కొట్టేసినాము మోసగాళ్ళని రాశాడు. అది లెటర్. వాళ్ళ మనసుల్లో ఏముందో మీరే ఊహించుకోండి. పోస్ట్ మాస్టరు, పోస్ట్ మ్యాను ఏమేమి ఊహించుకుంటారో అది రచయిత మనకే వదిలిపెట్టాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.